శుభోదయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గనపరచిన కదా, దాసుడు తన యజమానుని గనపరచిన కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న ప్రియ దేవుని కుమారులను కుటుంబములను దీవించండి. వాక్యం ధ్యానం మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని గ్రంథములో మలాకి 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గనపరిచిన కదా. తండ్రి అయిన దేవుణ్ణి గనపరిచే బాధ్యత కుమారునిది. యేసుక్రీస్తు ప్రభువు మానవులను ఏర్పాటు చేసుకొని ఆయన తండ్రికి మహిమ తెచ్చే విధముగా నివసించినాడు. నీవు నేను కూడా క్రీస్తును పొంది నమ్మి విశ్వసించి ఆ ప్రభువును గణపరచాలి, స్తుతించాలి. అనగా భూలోకములో నివసిస్తున్న మనము తల్లిదండ్రులను గౌరవించేవారుగా నివసించాలి. అంత మాత్రం కాదు, దేవుడు మన తండ్రి అయినప్పుడు మనం ఆయన కుమారులుగా ఉన్నప్పుడు కుమారులుగా మన బాధ్యత దేవుణ్ణి గణపరచాలి. నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తానని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని కుమారుడా, దేవుని సంగమా, దేవుని విశ్వాసి, క్రీస్తును కలిగిన దైవ కుమారుడు నీవు నేను కూడా మన తండ్రి పరమ తండ్రి అయిన యేసుని గణపరుస్తూ కీర్తిస్తూ స్తుతిస్తూ ఈ లోకంలో ఆయనకు మహిమ తెచ్చే కుమారులుగా కుమార్తెలుగా వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడేయండి నడిపించి దీవించును గాక. ఆమేన్. మహోన్నతునికి స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యం వీక్షిస్తున్న ప్రియ కుమారులను కుటుంబాలను దీవించండి. మిమ్మల్ని గణపరిచే వారిగా దేవా మా అందరిని సిద్ధపరచమని నీకు మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడేయండి దీవించును గాక. ఆమేన్.